షాన్ రేంజర్ల రాజేష్ ఉన్న మంచి పేరు చెడగొట్టుకుంటుండు. అంటే మొదటగా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పక్కా ఫక్తు బీజేపీ గవర్నమెంట్ తీసేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. రెంజల్ రాజేష్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక కులానికే ముద్రేసుకుంటే ఒక కళాకారుడు ఒక కులానికి అంకితం కావద్దని చెప్పి ఏబీవీపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్లో వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని హెడ్ మాస్టర్ గారిని బట్టలు మొత్తం చింపేసి కొట్టి మళ్ళీ ఆ అబ్బాయి కాలు మొక్కిపించారు. ఏ రకమైన సంస్కృతికి వీళ్ళు నాంది పలుకుతున్నారు? నేను స్పృహ తప్పిపోయిన లిరిక్ రైటర్ని కాదు, నేను స్పృహలోనే ఉన్న వివేక్ వెంకటస్వామి గారికి నేను జీతగాని కాదు. హాయ్, నేను మీ బాలు కాగిత సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సిరిసిల్లకి ఎవరు వచ్చారో తెలుసా? మా బాపి సమతా సైనిక్ దళ్ దక్షిణ భారతదేశం అధ్యక్షులు షాన్ రేంజర్ల రాజేష్ బాపి వచ్చిండు. బాపి థ్యాంక్ యూ. పొంగ ఆపినావు మా ఊర్లే. పర్లేదు. థ్యాంక్ యూ బాపి. మనం మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా నా ఆఫీస్లో పోతాం. ఓకేనా? తప్పకుండా. బాపి ఎందుకు వచ్చారు సిరిసిల్లకు? ఒక రికార్డింగ్ కోసం వచ్చినా. ఒక సాంగ్ రికార్డింగ్ నా కోసం రాలే. సాంగ్ రికార్డింగ్ కోసం వచ్చినట్టే నీ దగ్గరకు వచ్చాడు. సిరిసిల్ల అంటే నువ్వంటే సిరిసిల్ల, ఇక కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే. అంతేనా? మరి ఇంకేముంటుంది? ఇప్పుడు నేను ఎందుకు ఈ 10 నిమిషాలు ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నట్టు డాడీ, చెప్పే. వర్గీకరణ అంశం వచ్చింది. ఓకే. షాన్ రేంజర్ల రాజేష్ ఉన్న మంచి పేరు చెడగొట్టుకుంటుండు. ఒక కులాన్ని ముద్ర అనే ఒక మాలా కులం ముద్ర మీదేసుకుంటుండు. ఒక కళాకారునిగా ఉన్న పేరు ఇట్లా ఎందుకు ఇట్లా ముద్ర వేసుకుంటే ఒక చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే నేను దీనికి ఎందుకు కులానికి మీదేసుకుంటాం అంటలేము, కానీ ఎందుకు ఇటువంటి ఒక కళాకారునిగా ఎందుకు అట్లా మీకు ఒక విమర్శలు వస్తున్నాయి? అంటే మొదటగా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఫస్ట్ మనం అందరం భారతదేశ పౌరులం. ఓకే. భారతీయతని కాపాడేటువంటి సందర్భంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పక్కా ఫక్తు బీజేపీ గవర్నమెంట్ తీసేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. 1920లో వాళ్ళు 100 సంవత్సరాల తర్వాత ఒక శపథం చేశారు. గోల్వాల్కర్ కావచ్చు, సావర్కర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమనుకున్నారు వాళ్ళంటే 2020లో విజన్ 2020లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనుస్మృతిని తీసుకొని రావాలనేటువంటి ఎజెండా బీజేపీ వాళ్ళది. ఓకే. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాస్ట్ క్లాసిఫికేషన్ కావచ్చు, ఇంకా రకరకాల కావచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే రెంజర్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి వర్గీకరణకు మద్దతు ఇస్తూ మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మాదిగలకు వ్యతిరేకంగా పాడుతున్నాడు అని చెప్పి అనుకుంటాం. వాళ్ళకి మరొకసారి కైండ్లీ ఇన్ఫర్మేషన్, నేను మాదిగల వ్యతిరేకిని కాదు. ఇంత జరుగుతున్న ఈ సందర్భంలో నిన్నగాక మొన్న రంగారెడ్డి జిల్లాలో ఒక రాములు అనేటువంటి మన హెడ్ మాస్టర్ని మతం పేరుతో అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్టూడెంట్ వస్తే ఆయన సిలబస్కి సంబంధించి ఏదో అడుగుతున్నప్పుడు ఆ అబ్బాయి లేస్తున్నప్పుడు సారథి కొంచెం కాలు తగిలిందట. అది గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం. దాన్ని ఒక దళితుడని ఇంత పెద్ద మాలామాదిగా పంచాయతీ నడుస్తున్నప్పుడు కూడా ఎవరైతే నిన్ను అన్నారో రెంజల్ రాజేష్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక కులానికే ముద్రేసుకుంటే ఒక కళాకారుడు ఒక కులానికి అంకితం కావద్దని చెప్పి, మరి నిజంగా నాకు మాదిగల పట్ల సానుభూతి లేకపోతే, వాళ్ళు నా వాళ్ళే అని అనుకోకపోతే, ఆ రాములు గారి కోసం నేను మాట్లాడినా కానీ నేను కేవలం ఒక కులానికి మాత్రమే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆయనకు న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసినా, హెచ్చరిక చేసిన. ఎందుకంటే ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రభుత్వానికి పనిచేస్తున్న ఎంప్లాయీని ప్రభుత్వమే రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. సో నేను రేవంత్ రెడ్డి గారికి వినతి చేసిన, విమర్శ కూడా చేసిన. ఆయన ఒక మాదిగానని చెప్పేసిన మీరు ఘోరంగా బట్టలు ఇప్పేసి కొట్టిండ్రు ఆయన. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు వచ్చి. మళ్ళీ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఆ పిల్లగాడికి సంబంధించిన చుట్టాలు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు. ఏబీపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని హెడ్ మాస్టర్ గారిని బట్టలు మొత్తం చింపేసి కొట్టి మళ్ళీ ఆ అబ్బాయి కాలు మొక్కిపించారు. ఎవరి? స్టూడెంట్. ఏ రకమైన సంస్కృతికి వీళ్ళు నాంది పలుకుతున్నారు? మరి ఈ సందర్భంలో బీజేపీ వైపే ఉన్నటువంటి వ్యక్తులు, అంటే సహజంగా బీజేపీ అంటే మేము మతం కోసం ప్రాణం తీస్తాం, ప్రాణం పోస్తాం అనేటువంటి, మిగతా అందరం హిందువులమే. కానీ వీళ్ళలో కొత్తగా వాళ్ళు మాత్రమే పెటర్నిటీ హక్కులు తీసుకున్నట్టు బీజేపీ వాళ్ళమే మాత్రం మాట్లాడతామని చెప్పంటే, నిన్నగాక మొన్న అమిత్ షా గారు అంబేద్కర్ అని చెప్పి పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడతారని చెప్పి మాట్లాడినప్పుడు కూడా స్పందించలేని ఈ మూర్ఖులు నన్ను ఒక కులానికి అంకితం చేస్తూ మాట్లాడుతారు. యథాదృష్టి తథాదృశ్యం, వాళ్ళ దృష్టి లోపమే అది. మరి నేను మాలా సంఘాలకి నాయకుడిగా కనబడుతున్నా, మీకు మన మాదిగ సంఘం ఆయనకి మాదిగ ఆయనకు అన్యాయం జరిగితే ఎవడు మాట్లాడిండు? ఈ రాష్ట్రంలో
రెంజాల రాజేష్ తప్ప ఎవడు మాట్లాడలే. నేను మాట్లాడినాక సాయంత్రం లోపు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఫస్ట్ అరెస్ట్ చేసి పెట్టిండ్రు. మిగతా 15 మంది ఉన్నారు అక్కడ, ఆయన కట్టేసి కొట్టిన దాంట్లో. ఆ 15 మందిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఒకవేళ కాకపోతే సమతా సైనిక దళ నుంచి నేనే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాను కూడా హెచ్చరిక చేసిన. మిత్రులారా, సహోదరులారా, భారత పౌరుడిగా భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి యాజ్ ఏ ఇండియన్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాగా నేను ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రక్షిస్తా. ఇక్కడ నిర్మోహమాటంగా చెప్తున్న విషయం ఏంటంటే, బీజేపీతో చేతులు కలిపినటువంటి ఎంఆర్పిఎస్ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తానన్నటువంటి బీజేపీ ఏబీసీడీ వర్గీకరణ ఎట్లా చేస్తా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నరేంద్ర మోడీ గారు ఎంతటి దుర్మార్గుడైనటువంటి విషయాన్ని భారతదేశ ప్రజలు 120 కోట్ల ప్రజల్ని మోసం చేసిన అతిపెద్ద మోసగాడి ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. జనధన్ యోజన జీరో బ్యాలెన్స్ అకౌంట్తో నరేంద్ర మోడీ గారు మన అందరి 120 కోట్ల మందిని అకౌంట్ తీయమని చెప్పిండు. మరి 9 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఎక్కడైనా మన నరేంద్ర మోడీ గారు మనకు డబ్బులు వేసిండ్రా? యాజ్ ఎ రిపోర్టర్గా మీకు తెలుసు, నాకు తెలుసు, చేయలేరు. నేను ఇప్పటికైనా చెప్తున్నా, నా మాదిగ సమాజం, నా మాదిగ సహోదరులరా, మన మధ్యలో విచ్ఛిన్నవాదాలను తీసుకొని రావడం కోసం చేస్తున్నటువంటి దుశ్చర్యలే తప్ప ఏబీసీడీ వర్గీకరణ చేసే చిత్తశుద్ధి ఆయనకుంటే పార్లమెంటు సాక్షిగా చేయమని చెప్తున్నా. ఐఎమ్ నాట్ అగ్నిస్ట్ ఆఫ్ ఏబీసీడీ వర్గీకరణ, నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ అది రాజ్యాంగ వ్యతిరేకంగా వద్దు. అదే నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు కదా, పార్లమెంట్లో చేయమని చెప్తున్నా. ఇంకో విషయం చెప్తే ఇక్కడ గుర్తుపెట్టుకుని, నా తెలుగు ప్రజలకు ఆయన ప్రామిస్ చేసిండు నరేంద్ర మోడీ గారు, వాళ్ళ పాలిత ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు ఏబీసీడీ వర్గీకరణ, లేదా మధ్యప్రదేశ్లో చేయొచ్చు. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ని కావాలని చెప్పి గెలుగుతున్నారు తప్ప వీళ్ళు చేసే ఉద్దేశం లేదు. మందకృష్ణ అన్న ఇప్పటికైనా సరే, ఒకవేళ పాసిబుల్ అయితే నేను కూడా వస్తా అంటున్నా. ఒక మాల బిడ్డగా ఉంటున్నా నేను కూడా, మందకృష్ణ అన్న బీజేపీని పార్లమెంట్లో చేయమని చెప్పి అంటున్నా. దానికోసం మీ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం అవుతా అని చెప్పి అనుకుంటున్నా. నేను సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాగానే పోరాడుతున్నా తప్ప మాలగా కాదు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతని మాల కమ్యూనిటీ తీసుకున్నది, ఇది నిర్మోహమాటంగా చెప్తా ఉన్నా. మాదిగల్లో ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్న ఏ ఒక్క మహానుభావుడైనా బయటకు వచ్చి నిజంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పి మాదిగలు ప్లాట్ఫామ్ పెడితే ఆ మాదిగ ప్లాట్ఫామ్ మీదకి పోయి మాట్లాడేటువంటి అర్హత అన్నీ నాకున్నాయి. నేను నిర్మోహమాటంగా వాళ్ళతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ సందర్భంగా నా మాదిగ సమాజంలో ఉన్నటువంటి మానవతావాదులకు కూడా పిలుపునిస్తున్నా, కమ్ జాయిన్ విత్ us, లేదంటే మీకోసం నేను వస్తా. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద మనం పోరాటం చేద్దామని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ బాబు. మన ఆఫీస్లోకి వెళ్ళుకుంటా మాట్లాడదాం. తప్పకుండా. నీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవరు వచ్చారు? ఎవరే? అయ్యా జేడి సుమన్ గారు. జేడి సుమన్ గారు నేనే, తెలుసా? ఇప్పుడు మళ్ళీ ముగ్గురు మనమే అనుకోవాలి. అట్లాగా నువ్వు ఆఫీస్ విజిట్కి వచ్చినప్పుడు చెప్పకుండా ప్రోటోకాల్ తప్పిస్తే ఎట్లా చెప్తారు? మామూలుగా ఎట్లా మీరెట్లా ఫీల్ అవుతారు చెప్పకుండా వచ్చినందుకు? మన ఇంటికి మనం చెప్పొస్తావా? బాలబాబు అంటే మా అందరికి చాలా దగ్గర కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంటికి మేము చెప్పి రావా నానే, ఇది మన ఇల్లు, నువ్వు మా బాబు, నేను ఎవరైనా ఇంట్లోకి పర్మిషన్ తీసుకురాతరా? సో మేము ఎప్పుడూ అనుకుంటాం నీకు చెప్పాలి. ఇంకో ప్రశ్న అడగాలి రెడీ వర్గీకరణ మీద. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు పెద్ద బహిరంగ సభ పెట్టిండు, వేలాది 1 లక్షల మంది వచ్చిర్రు అని చెప్పి. సరే, రాజేష్ మాదిగ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ రెచ్చగొడుతూ ఉపన్యాసం చేసిండు, పాటలు పాడిన ఒక తీవ్రమైన ఆరోపణ మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చింది. దీని మీద మీ కామెంట్? నవ్వుతా ఏమంటారు దాన్ని, బాధపడుతున్నా. నేను స్పృహ తప్పిపోయిన లిరిక్ రైటర్ని కాదు, నేను స్పృహలోనే ఉన్న వివేక్ వెంకటస్వామి గారికి నేను జీతగాని కాదు. ఆయన మా జాతి బిడ్డ, నేను కూడా ఆ జాతిలో పుట్టిన. కాబట్టి మరోసారి చెప్తున్నా, వివేక్ వెంకటస్వామి గారు డబ్బులు ఇచ్చి చేపించిన సభ అయినా కాకపోయినా ఆయనకు ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే 3 తరాలు అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేయాల్సిందే. మరీ చెప్తా ఉన్నా, నేను ఆ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి మాటకు నేను బద్ధుడనే ఉన్నా. నేను ఎంఆర్పిఎస్ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారు మాల సామాజిక వర్గాలని, మాలలు మనువాదులు అంటే, అయ్యా మాలలు మనువాదులను మాట్లాడుతున్నా కృష్ణన్న, మరి మాలలమేమో మాలోడి దగ్గరికి వచ్చి సభ పెట్టుకున్నాం, నువ్వెందుకు బీజేపీ దగ్గరికి పోయి బూట్లు నాకుతున్నావు అని చెప్పి మాట్లాడినా ఆ మాటకి ఒక్కసారి కాదు కోట్లాది సార్లు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవని పిచ్చోని కాదు, భారత రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియని వ్యక్తిని కాదు. నేను ఏమని రాసిన, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలుకోరా, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదరమత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు అన్ననే తప్ప నేను మాదిగ సమాజాన్ని ఏం విమర్శించలేదు. అవతల మాదిగ సమాజం నుంచి మా సోదరులు చాలామంది తెలివి తక్కువ వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ మాలను తిట్టుకుంటూ పాటలు రాస్తూ ఉన్నారు. సభ్య సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, మాలలు ధన్యజీవులు.
ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నడుంగట్టిండ్రు. నేను మాల సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా చెప్తున్నా, నేను రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణకు మద్దతు. బీజేపీ 120 కోట్ల ప్రజల్ని మోసం చేసిన బీజేపీని నమ్మి మా మాదిగ సమాజానికి చెందిన మా లీడర్ కానీ ఆ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారో నాకు అర్థమవుతలేదు. ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగినా, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఛానల్లో చెప్పినా, మీ ఛానల్ చెప్తున్నా, దీన్ని మళ్ళీ వేసుకోండి. సంవత్సరంన్నర లోపో మళ్ళీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు. రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇచ్చింది. అడ్వైజ్ అంటే సలహాలు, సూచనలు. జడ్జిమెంట్ అంటే తీర్పు. ఈ మాత్రం సామాజిక అవగాహన లేని వాళ్ళు చాలామంది అవతల వైపు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని చూసి నవ్వుకుంటానే తప్ప బాధపడతా, అయ్యో ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారని చెప్పి నేను వాళ్ళని విమర్శించలేదు. మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం, రాజ్యాంగం రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలందరి హక్కులను కాపాడడం కోసం ఒక మాలవాడిగా మాల ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి మాట్లాడినా, రేపు మాదిగా ప్లాట్ఫామ్ దొరికినా మాట్లాడతా. బీసీలు ఎవరన్నా పిలిచి అయ్యో మరి మా బీసీల రిజర్వేషన్ కూడా కొలాప్స్ కాబోతుందని పిలిస్తే కూడా వాళ్ళ కోసం పోయి మాట్లాడతా. ఇంకోటి రాజేష్ గారు, చుక్క రామనరసయ్య ఒక వర్గాన్ని కించపరుస్తూ మాలలకు వ్యతిరేకంగా, అంటే పర్టికులర్గా ఒక సామాజిక వర్గం కించపరుస్తూ ఒక పాట రాసి యూట్యూబ్లో రిలీజ్ చేసిండు. దీన్ని మేము తీసుకున్నాం. నేను సుఖరామ్ నరసయ్యకు మరొకసారి స్వాగతం చెప్తున్నా. మీరు ఇలాంటి పాటలు ఇంకా రాయాలి, పాడాలి మా సమాజానికి. ఎందుకంటే మేము కష్టపడి డబ్బులు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సిన పని సుఖరామ్ నరసయ్య చెప్తున్నారు. ఐ లవ్ యూ మై బ్రదర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 మీకు ఆ స్వేచ్ఛనిచ్చింది. మీరు ఆ స్వేచ్ఛను ఇంకా నిరభ్యంతరంగా ఉపయోగించుకోవాలా. మరి మా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అల్పబుద్ధిలో ఉన్నటువంటి కలుపుగోలుతనంలో లేకుండా దూరంలో ఉన్న వాళ్ళ దగ్గర చేసినందుకు మీకు హృదయపూర్వకంగా బలగం టీవీ ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఏం ద్వేషిస్తలేరు, ద్వేషించాల్సిన అవసరం లేదు. అంబేద్కరిస్టులు ద్వేషించారండి, పనితో సమానం చెప్తారు. ఆయనకు ఆర్టికల్ 19 స్వేచ్ఛనిచ్చిందని చెప్తున్నా. లక్షల రూపాయలు ఆర్టికల్ 19 ప్రకారం ఎవరినైనా కించపరిచినట్టు పాటలు పాడచ్చు. అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా పార్లమెంట్లో ఉండాలి. మరి ఒకవేళ ఆయన మాట్లాడిన శబ్దం అన్పార్లమెంటరీగా ఉంటే మాల సామాజిక వర్గాలు చూసుకుంటాయి. నేను అంబేద్కర్ రైట్గా మాత్రం ఆయన తిడితే మంచిగా జరుగుతుంది మా సమాజానికి, నాకు అర్థమవుతుంది. ఎన్నో లేదు రాజేష్ గారు, మాల మాదిగల మధ్య ఒక అగాధం ఏర్పడింది. అంటే డెప్త్ పల్లెల దాకా పోయింది. అంటే వాళ్ళు కలిసిపోయే, అంటే విడిపోయే ప్రమాదానికి దీని మీద మీ స్పందన అసలు? మాల మాదిగలు ఎంత అవగాహన రాహిత్యంలో ఉన్నా వన్ డే విల్ కమ్. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ఉంటారంటే, ఇది అట్లా ఉండాలని కోరుకుంటా. ఇంట్లో అన్నదమ్ములు ఎంత గుసలాడినా అవతల వచ్చినప్పుడు వీళ్ళు కలిసి తంతరు అసలు అట్లా. నేనేమంటా అంటే ఆ ఐక్యత ఉన్నది ఉండాలా. ఇప్పుడు ఆ ఐక్యత లేకపోతే ఈరోజు ఆ మాదిగా హెడ్ మాస్టర్ గురించి రాయేశ్వరుడు ఎందుకు మాట్లాడతారు? ఓకే, నాకుంది ఆ స్పృహ. అవతల ఏ పురుషం అనుకున్నది. మన డార్లింగ్ మెట్టపల్లి సురేందర్ కూడా మనం చాలా అద్భుతంగా మాట్లాడిన. అవతలను విమర్శించద్దా. మనం ఒక కళాకారులం. సామాజికం యొక్క అవగాహనని మెచ్యూరిటీలోకి తీసుకురావాలని ఒక కులాన్ని తిట్టడం వల్ల మంచి లేదని చెప్పారు. సో అవతల వైపు కూడా ఉన్నారు. కాకపోతే నోరు విప్పడం కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు. నేను ముండోను కాబట్టి ముందే విప్పిన, అవతలలో కూడా విప్పి బయటకు వస్తారనేటువంటి స్పృహ నాకుంది. మన ఆఫీస్ చూద్దామా? లోపల చూసుకుంటే మళ్ళీ మంచి పాట పాడాలి అసలు. పాటకు డాడీరా సుమన్ గారు మంచి ఛాయ్ తాపిస్తుందా వచ్చాయి. ఇదే మన బలగం ఆఫీస్ బాపి. ఇది నేను ఇంటర్వ్యూ చేయడానికి 2 సోఫా సెట్లు కొన్నా, తక్కువ ఖర్చులో కొన్నా. ఎంత మన ఆఫీస్, మన స్టాఫ్. చాలా కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ బాబు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఎంతోమంది సామాజిక అవగాహన కలిగిన కళాకారులని, గల్ఫ్ వాళ్ళని ఎంతోమందిని పరిచయం చేసినటువంటి వ్యక్తివి. మాటల తిరుపతి లాంటి వ్యక్తిని కూడా ఈ సొసైటీకి పరిచయం చేసినావు. మా అందరికీ మంచి భోజనం పెట్టి అంటే కళాకారులని పోషించే, గుండెలో దాచుకునేటువంటి ఒక గొప్ప అద్భుతమైన హృదయం ఉంది. మిత్రులారా, సహోదరులారా, బలగం టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకున్న సమస్యలని కూడా, ఎన్నో సమస్యలు తీర్చిన వ్యక్తి, గల్ఫ్లో ఉన్నటువంటి ఎంతోమంది బాధితుల్ని కూడా ఈ భారతదేశానికి తీసుకురావడం కోసం ప్రభుత్వంతో మరి చర్చలు జరిపించినటువంటి వ్యక్తి. ఈజ్ నాట్ ఓన్లీ ప్రెస్ రిపోర్టర్, ఈజ్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ హోల్డర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియా అండ్ ద ఇండియన్ సిటిజన్స్ అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు, పేద ప్రజల సమస్యలు కావచ్చు, స్త్రీల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా సరే బలగం టీవీ ద్వారా మీరు తెలియజేయండి. బాపి వెనకాల మనం అందరం ఉందాం. ఇది మన ఛానల్ అనేటువంటి విషయాన్ని నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాపి. మంచి బలగం టీవీ ప్రేక్షకుల కోసం కొత్త సంవత్సరం, మళ్ళీ కొత్త సంవత్సరం ఎవరికి ఇవ్వలేవచ్చు ఇంతవరకు ఇంటర్వ్యూ ఫస్ట్ ఇది మంచి పాట పాడు. ఎప్పుడైనా భారతదేశం సుభిక్షంగా ఉండాలి, భారతదేశంలో స్త్రీలు సుభిక్షంగా ఉండాలని ఎప్పుడు కోరుకునే వ్యక్తిని. అందుకే స్త్రీలు ఈ మధ్య కూడా రీసెంట్గా ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకునైనా మరి భార్యని చంపేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది నిన్నగాక మొన్న ఒక 3-4 రోజుల క్రితం. అంటే అందుకే నేను రాస్తూ ఉంటా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం,
దినదినము నదిగా జారుతూ బ్రతుకుతుంది ఈ జగం. సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుకు మనం అందరం నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రకటించాలి ఇవాళ. యాక్చువల్గా మనం బలగం మ్యూజిక్ కూడా ఒకటి ఛానల్ ఏర్పాటు చేస్తున్నాం. మొట్టమొదటి పాట అంబేద్కర్ గారి పాటతోనే మన బలగం టీవీ మ్యూజిక్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఆ పాట కూడా బాపి రేంజల్ రాయేష్ గారు, ఆకునూరు దేవన్న, మన తిరుపతి కమ్మరి తిరుపతి కూడా ఆ పాట పాడిర్రు. త్వరలోనే అంబేద్కర్ జయంతికి రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ సహకరించాలి. తప్పకుండా షూట్కి కూడా మళ్ళీ రావాలి. తప్పకుండా. వేల వేల చుక్కలల్లో యాడున్నవో, నింగి నేలంతా నువ్వు పరుచుకున్నవో. వేల వేల చుక్కలల్లో యాడున్నవో, నింగి నేలంతా నువ్వు పరుచుకున్నవో. ఈ అద్భుతమైన పాట రాసిన వ్యక్తి కమ్మరి తిరుపతి, మాటల తిరుపతి కాదు, కమ్మరి తిరుపతి, ఆకునూరు దేవన్న, నేను, బాపి అందరం కలిసి పాడినాం. ఇంతకు మించి వద్దు, ఎందుకంటే తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టుగా మనం ఆ వీడియోనే మన బలగం టీవీ మ్యూజిక్ ద్వారా ముందుకు తీసుకుంటాం. నేను కూడా యాక్టింగ్ చేస్తా, అందరం యాక్టింగ్ చేస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి సామాజిక చైతన్య గీతం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నందుకు నేను ఎప్పటికీ మత్స దేవేందర్ గారు రాసినటువంటి ఒక గొప్ప పాట. మా మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ అంబేద్కర్ గారి కోసం మేమందరం ఎప్పుడు ఏకమవుతాం. మాల మాదిగతో పాటు బీసీలలో ఉన్నటువంటి సమాజం కూడా అయ్యో గిట్లేందుకు గొడవ పడుతున్నాను అనుకోకండి. ఇది ఒక చిన్న ఏమంటారంటే మన అంతే టీ కప్పులో తుఫాన్ లాంటిది, అవగాహన రాయితీం అంతే తప్ప. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను, భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అలా థ్యాంక్ యూ బాపి, ధన్యవాదాలు. కొత్త సంవత్సరం పూట మా షాన్ రేంజర్ల రాయేష్ బాపి వచ్చిండు. బాపి ఇంకా సమాజం కోసం బాగా కష్టపడండి. వర్గ గ్రూపులకు ఏమంటుందని వర్గీకరణలో ఆగిపోకుండా, వర్గీకరణ కాదు, వర్గ గ్రూపులో కూడా మనం దూరం ఉండి అందరిని కలుపుకపోయి, మాదిగలను కూడా కలుపుకపోయి తప్పకుండా వాళ్ళతో ఈ సమస్య ప్రేమపూర్వకంగా పరిష్కారం చేసుకునే దిశగా కూడా ఇలాంటి మేధావులు అందరూ ముంగట పడాలి, ఉండాలి. ఎప్పటికైనా జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాతులు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారి దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తాము. తప్పకుండా. బలగం టీవీ ప్రేక్షకులకు, గల్ఫ్లో ఉన్నటువంటి నా అన్నదమ్ములకి, ఆటో యూనియన్లో ఉన్నటువంటి వ్యక్తులకి, కష్టపడి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ శ్రమజీవులందరికీ 2025 మీకు ఒక మంచి, మనం కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది, ప్రకృతి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన అన్నదమ్ములకి, సహోదరులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. బీ సేఫ్, బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ గల్ఫ్ అన్నలు మీకు కూడా బలగం టీవీ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ.